బాపట్ల జిల్లాలో ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వారిగా గుర్తించారు. వ్యసనాలకు బానిసలై దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. దొంగతనం చేసిన వాహనాలను వేర్వేరు జిల్లాలకు తీసుకెళ్లి మెకానిక్ దుకాణాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిపారు. ఓ వ్యక్తి వాహనం చోరీ జరిగిందని ఫిర్యాదు చేయడంతో ఈ ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 22 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చోరీలకు పాల్పడుతున్నటువంటి అంతర్రాష్ట్ర దొంగల ముఠ 6 మెంబర్స్ గ్యాంగ్స్ ని పట్టుకోవడం జరిగింది. బాపట్ల జిల్లాతో పాటు నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ అయినటువంటి ఒంగోలు, పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడడం జరిగింది. వీరి వద్ద నుంచి 23 ద్విచక్ర వాహనాలు ఏవైతే చోరీకి గురయ్యాయో వాటన్నింటిని కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ అంతా కూడా పల్నాడు జిల్లా వినుకొండ ప్రాంతానికి సంబంధించినటువంటి గ్యాంగ్ మెంబర్స్. ఇందులో ప్రధానంగా వెంకట సాయి ఈ వినుకొండ సీతయ్య నగర్ కి సంబంధించినటువంటి వ్యక్తితో పాటు అతని బ్రదర్ అయినటువంటి కొమ్మ సాయి కృష్ణ, ఈ గ్యాంగ్ లో నాని, నాగూర్వలి, రమేష్ బాబు అనే వాళ్ళు, ఈ 5 మంది కూడా వినుకొండ టౌన్ కు సంబంధించిన వాళ్ళు. వీరి వద్ద నుంచి 16.5 లక్షలు విలువైనటువంటి 23 2 వీలర్స్ ని రికవరీ చేసి రిమాండ్ చేసి జైలుకు పంపడం జరుగుతుంది.